రేవంత్ రెడ్డి 1 మంత్ పాలనపై బండ్ల గణేష్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తున్నారని అన్నారు. నెల రోజుల్లో అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. 6 గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తొలి రోజుల్లోనే ప్రగతి భవన్ కంచెలను బద్దలు కొట్టారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 30 రోజులైంది. ఈ 30 రోజుల్లో ప్రజలకు ప్రజాపాలన అంటే ఏందో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలన్నీ అద్భుతంగా చకచకా చేసుకుంటూ ముందుకు పోతున్న ఈ ప్రభుత్వంలో అనుకున్న రోజే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇచ్చిన మాట ప్రకారం అనుకున్నట్టే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుండగానే ఇక్కడ ప్రగతి భవన్, ఇప్పటి ప్రజాపాలన భవన్ గడిలు బద్దలు కొట్టడం జరిగింది. 2 రోజుల్లోనే 2 కార్యక్రమాలు చేయటం, ఎన్నో అద్భుతమైన పథకాలు చేసుకోవటం, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రధానమంత్రితో పాటు ప్రతి మంత్రి దగ్గరికి పోయి మన రాష్ట్రం గురించి, మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడుకోవటం, ప్రతి ఒక్కళ్ళకి రాజకీయం చేయకుండా ప్రజాపాలన అంటే ఏంటో, ప్రజలకు చేరువై ప్రజలకు న్యాయం ఎలా చేయాలో ప్రజల కోసం 20 గంటలు తప్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇంతకుముందు పరిపాలన అనుభవం లేకుండా మొట్టమొదటిసారి ఏ మంత్రి పదవి చేపట్టకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టి ప్రజలందరికీ చేరువై అద్భుతమైన పరిపాలన అందిస్తూ భారతదేశంలోనే ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతారు.